హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ సినిమా. ఈరోజు వీడియో ఏంటంటే ఈ 2024 సంక్రాంతికి ఏకంగా 5 తెలుగు మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ఒక మూవీ ఏదైనా కానీ పోస్ట్పోన్ అయితే ఆ మూవీకి సింగిల్ రిలీజ్ డేట్ ఇస్తామని దిల్ రాజు గారు అయితే చెప్పడం జరిగింది. ఈ తెలుగు మూవీస్లో ఒక మూవీ పోస్ట్పోన్ అయింది. అదే మన మాస్ మహారాజా రవితేజ ఈగల్ మూవీ. అయితే చెప్పినట్టుగానే దిల్ రాజు గారు ఈగల్ మూవీకి సింగిల్ రిలీజ్ డేట్ ఇచ్చారా లేదా అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మీరు తమిళ చూసింది కరెక్టే, వీడియో ఎన్ని వరకు మిస్ కాకుండా చూడండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మరి 2024 సంక్రాంతికి ఏకంగా 5 తెలుగు మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అవి గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, ఈగల్, నాసమిరంగా. అయితే వీటిలో 13వ తారీఖు రావాల్సిన ఈగల్ మూవీ పోస్ట్పోన్ అయింది. ఇక 12వ తారీఖున 2 మూవీస్, 13న 1, 14న 1, 4 మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. అయితే ఈగల్ మూవీ పోస్ట్పోన్ చేసుకుని మంచి పని చేశారు. ఎందుకంటే ఇన్ని మూవీస్ మధ్య వచ్చి హిట్ టాక్ వచ్చినా సరే ఫ్లాప్ అవటం కాడికి మూవీని న్యూ రిలీజ్ డేట్ ప్రకటించి సోలోగా రిలీజ్ చేస్తే కొద్దిగా కలెక్షన్స్ వస్తాయి. మూవీకి కంటెంట్ ఉంటే చాలు, ఖచ్చితంగా హిట్ అవుతుంది. మరి మూవీ న్యూ రిలీజ్ డేట్ వచ్చేసరికి February 9న రిలీజ్ చేసినట్లు మూవీ టీం ఈరోజు అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. లుక్ బాగుంది. ఇక దీంతోపాటు ఒక నోటీస్ రిలీజ్ చేశారు. మారింది తేదీ మాత్రమే, మాసోడి మార్క్ కాదు అని క్లియర్గా తెలియజేశారు. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. ఇక February 9న అంటే ఈ మూవీకి ఒక 3 మూవీస్ అడ్డొస్తున్నాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్, ఈ మూవీకి ఒక్కరోజు గ్యాప్తో మన యాత్ర 2 మూవీ అయితే రిలీజ్ అవుతుంది. February 8వ తారీఖున ఈ యాత్ర 2 మూవీ రిలీజ్ అవుతుంది. ఈరోజు ఈ మూవీ టీజర్ రిలీజ్ అయింది. బాగుంది ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్, ఈగల మూవీ రిలీజ్ అవుతున్న రోజున మరో మూవీ రిలీజ్ అవుతుంది. అదే ఊరు పేరు భైరవకొండ. మన సందీప్ కిషన్ ఎప్పటి నుంచో రావాల్సిన మూవీ ఇది. అయితే ఇప్పటికే 2 సాంగ్స్ రిలీజ్ అయింది, చాలా బాగున్నాయి, గ్లిమ్స్ బాగుంది. అయితే ఈ మూవీ కూడా February 9న రిలీజ్ చేసినట్లు మూవీ టీం న్యూయార్క్ అయితే తెలియజేశారు. నేనైతే ఫుల్ వెయిటింగ్ ఈ మూవీ కోసం. అలాగే నెక్స్ట్, డీజే టిల్లుకి సీక్వెల్కి వస్తున్న మూవీ టిల్లు స్క్వేర్. అయితే ఈ మూవీ కూడా February 9న రిలీజ్ అవుతున్నట్లు మూవీ టీం తెలియజేశారు. అయితే ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. మరి ఇన్ని మూవీస్కి మరో పోటీ అయితే వస్తుంది ఈగల్ మూవీ. ఒకే రోజున 3 మూవీస్, టిల్లు స్క్వేర్ అలాగే ఊరు పేరు భైరవకొండ, ఈ 2 మూవీస్కి పోటీగా ఈగల్ మూవీని అయితే రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ సంక్రాంతికి రిలీజ్ అయ్యే బదులు February నెలలో ఆ 2 మూవీస్కి పోటీగా రిలీజ్ చేస్తాం. బాగానే ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ 2 మూవీస్కి హైప్ ఉంది. అలాగే ఈ ఈగల్ మూవీకి భారీ హైప్ ఉంది. కానీ దిల్ రాజు గారు ఈ మూవీకి సింగిల్ రిలీజ్ డేట్ ఇస్తారని ప్రకటించారు. కానీ ఈ మూవీ రిలీజ్కి ఒకరోజు ముందు ఒక మూవీ ఉంది. ఈ మూవీ రిలీజ్ రోజు 2 మూవీస్ ఉన్నాయి. ఇంకెక్కడ సింగిల్ రిలీజ్ డేట్ ఇచ్చారు నాకేం అర్థం కదా. అందుకు ఇది గుడ్ న్యూసే. కాకపోతే చెప్పింది అయితే నెరవేర్చలేకపోయారు దిల్ రాజు గారు. మరి సింగిల్ రిలీజ్ డేట్ అన్నారు. నేనైతే ఈ మూవీ ఈ నెలలోనే రిలీజ్ అవుతుంది అనుకున్నా. కాకపోతే February నెలలో రిలీజ్ చేసినట్టు తెలియజేశారు. కానీ సింగిల్ రిలీజ్ డేట్ అయితే ఇవ్వాల. అక్కడ కూడా మరీ పోటీ అయితే జరగబోతుంది. సంక్రాంతి పోటీ నుంచి ఈగల్ మూవీ తప్పుకుంది. February నెలలో పోటీలో ఈగల్ మూవీ తలపడబోతుంది. ఏ మూవీ గెలుస్తుందో కామెంట్ చేయండి. మరి February నెలలో 9వ తారీఖున రిలీజ్ అవుతున్న మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ అయితే కామెంట్ చేయండి. నాకు ఈగల్, ఊరి పేరు భైరవకొండ అండ్ మన టిల్లు స్క్వేర్, ఈ 3 మూవీస్ కోసం నేనైతే ఫుల్ వెయిటింగ్. యాత్ర టీజర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే నచ్చింది.